చూడ్డానికే ముచ్చటగా ఉంది. సాక్షాత్తు ఆ దుర్గాదేవి వచ్చి ఇక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఆ ప్రసాదం కూడా నేను తీసేసుకున్నాను. బంగారంలా మెరిసిపోతుంది. చెట్టు ఆకు తీసుకొని ఒకరికొకరు ఇచ్చుకొని పాకిస్తానీ హిందూస్ అన్నమాట. బాధాకరమైన పార్ట్ ఏంటంటే, హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ సంవత్సరం మా దసరా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయో ఈ వీడియోలో చూపిస్తాను రండి. సెలబ్రేషన్స్ చేసుకోవాలి అంటే మనం ముందు వెన్యూకి అయితే వెళ్ళిపోవాలి. నాకు రైట్ సైడ్ నే పెద్ద స్టేజ్ ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే అమ్మవారు ఇంకా పూజ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా ఎదురుగా అయితే రిజిస్ట్రేషన్ డెస్క్ ఉంది. అలాగే ఆడియన్స్ అందరి కోసం చైర్స్ వేసి ఉంచారు. ఒక్కసారి ఇక్కడ ఉన్న స్టేజ్ చూడండి, చూడ్డానికి సింపుల్ గా ఎంత బాగుందో. ఇక లెఫ్ట్ కి వెళ్తే మొత్తం పూజా ఏర్పాట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఇంకో 15 మినిట్స్ లో పూజ కూడా స్టార్ట్ అయిపోద్ది. ఇంకా ఈ అమ్మాయి అయితే లలిత అమ్మవారి గెటప్ లో వచ్చిందనమాట. ఇక్కడ ఈ పూజ దగ్గర ఈ అమ్మాయి రోల్ ఏంటి అనేది ముందు ముందు చూద్దాం. చేతిలో చెరుకు కర్ర, మొహం మీద చిరునవ్వు, అచ్చం అమ్మవారే కనిపిస్తున్నారు. ఈ అమ్మాయిని ఇలా అమ్మవారిలో రెడీ చేసి తీసుకొచ్చిన పేరెంట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకా ఈ రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గర ఏం జరుగుతుంది అంటే కుంకుమ పూజకి పేర్లు అయితే తీసుకుంటున్నారు. అలాగే గోత్రనామాలు కూడా తీసుకుంటున్నారు. అలానే అమ్మవారికి కట్టిన చీరలు జనరల్ గా వేలం వేస్తారు కదా, ఇక్కడ అలా చేయకుండా లక్కీ డ్రా తీద్దామని అయితే ఫిక్స్ అయ్యారనమాట. అందుకే కుంకుమ పూజలో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళందరికీ ఇలా టోకెన్స్ ఇస్తున్నారు. ఎవరిదో గానీ చాలా మంచి ఐడియా కదండి. కుంకుమ పూజలో పాల్గొనే భక్తులందరికీ ఈ పూజా కిట్ అయితే ఇచ్చారు. ఇంతకీ ఇందులో ఏమేమి ఉన్నాయి చూసేద్దామా. అమ్మవారి ఫోటో, పసుపు, కుంకుమ, గంధం, ఆకు, ఒక్క, పూలు, పళ్ళు, ఒక బ్లౌజ్ పీస్, గాజులు, ఒక వాటర్ బాటిల్, పళ్ళెం, ఇంకా అక్షంతలు. ఇక మన నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే అమ్మవారి సారే ఊరేగింపు. అసలు ఈ ఫ్రేమ్ ఇలా చూడండి ఎంత బాగుందో. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిపి బతుకమ్మల్ని, స్వీట్స్ ని పట్టుకుంటూ వస్తుంటే అసలు మామూలుగా లేదు, చూడ్డానికే ముచ్చటగా ఉంది. ఇక్కడ మేము సారే పట్టుకోవడమే కాదండి, ఇక్కడున్న ఐటమ్స్ కూడా మా చేతులతో మేమే ప్రిపేర్ చేసాము. ముందైతే ఈ పూలతో చేసిన బతుకమ్మలన్నిటిని లోపలికి తీసుకొచ్చేసాం. ఆ తర్వాత వెనకాతలే ఒక్కొక్కరిగా మేము చేసిన ఐటమ్స్ అన్ని పట్టుకుంటూ వచ్చాం. ఇక్కడ మేము పట్టుకొచ్చినవి ఒకటో రెండో ఐటమ్స్ కాదండి, ఓవరాల్ గా 21 ఐటమ్స్ అనమాట. ఇందులో నువ్వుండలు, పప్పుండలు, డ్రై ఫ్రూట్ లడ్డూలు, చలిమిడి, కజ్జికాయలు, గులాబ్ పువ్వులు, సంపెంగ పువ్వులు, రవ్వ లడ్లు, బూందీ లడ్లు, తొక్కుడు లడ్లు, గవ్వలు, అరిసెలు, సలివిడి, కాజా, హల్వా, ఇలానే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సారీ మొత్తం ఇందాక అమ్మవారిని రెడీ చేసిన హాల్ ఉంది కదా, ఆ హాల్లో అమ్మవారి ఎదురుగా పెడుతున్నాం అనమాట. అసలు ఎంత అదృష్టం కదండి. ఆ అమ్మవారికి సారీ ఇవ్వడమే ఒక గొప్ప విషయం అయితే ఆ సారీని మా చేతులతో మేము చేసాము. ఆ సంతృప్తి, ఆ ఆనందం అసలు వర్ణాతీతం. ఒక్కసారి ఎదురుగా ఉన్న అమ్మవారిని కల్లారా చూసి వద్దాం. ఇక్కడ చూడండి అసలు డెకరేషన్ ఎంత బాగుందో. 9 అమ్మవారిని అలాగా మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇక్కడ దుర్గాదేవిని చూడండి ఎంత బాగా అలంకరించారో. అసలు ఆ ముఖం చూస్తుంటే ఎంత లైవ్లీగా ఉందో, ఎంత కళ కనిపిస్తుందో. సాక్షాత్తు ఆ దుర్గాదేవి వచ్చి ఇక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఇంత పాజిటివ్ ఫీల్ రావడానికి మెయిన్ డెకరేషనే కారణం అండి. ఇక్కడ ఒకసారి చూస్తే అమ్మవారి వెనకాతల తమలపాకులతో డెకరేట్ చేశారు. ఇంకా అమ్మవారి కాళ్ళ దగ్గర అయితే కమలాన్ని ఏర్పాటు చేశారు. అలాగే రెండో మెట్టు మీద కమలంతో పాటు 2 ఏనుగులు కూడా ఉన్నాయి. ఇంకా మూడో మెట్టు మీదకి వచ్చేటప్పటికి చిన్న చిన్న బతుకమ్మలను అయితే రెడీ చేసి పెట్టారు. అలానే పూజ కోసం ఏర్పాటు చేసిన కలశం, ఇంకా వెండి లక్ష్మీదేవి విగ్రహం, ఇంకా పసుపు వినాయకుడు, ఇందాక మనం ఊరేగింపుతో తీసుకొచ్చిన బతుకమ్మ. అలానే అమ్మవారికి కుడివైపు 4 అమ్మవార్లు, ఎడం వైపు 4 అమ్మవార్లని పెట్టారు. ఈ 8 అమ్మవార్లని కూడా ఎంత చక్కగా రెడీ చేశారో. ఇక్కడ అమ్మవార్లకు కట్టిన చీరలు చూడండి అసలు ఎంత బాగున్నాయో. నవరాత్రుల్లో అమ్మవారికి కట్టే ప్రతి చీర కలర్ కూడా ఇక్కడ ఉన్నది. అలానే ఆ నవదుర్గల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారా అన్నంత బాగా అయితే డెకరేట్ చేశారనమాట. నాకైతే కన్ను రెప్ప కూడా వేయాలనిపించలేదు. సారి తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టేసిన తర్వాత ఇంకా ఆడవాళ్ళందరూ కూడా ఇలా వరుసగా కూర్చుండిపోయారనమాట. ఎందుకోసం ఇంత చక్కగా కూర్చున్నారు అంటే నెక్స్ట్ ఇంకా కుంకుమ పూజ జరుగుతుంది కదా, దానికోసం అందరూ ఇలా అయితే కూర్చున్నారు. అందరి మొహాల్లోని సాక్షాత్తు ఆ లక్ష్మీ కళే కనిపిస్తుంది. ఇక ఇక్కడైతే కుంకుమ పూజలో కూర్చున్న వాళ్ళందరికీ లీలా గారు పువ్వులు పంచుతున్నారు. కుంకుమ పూజ స్టార్ట్ అయిపోయింది. ఇందాక మనం లలితాదేవి గెటప్ లో ఒక అమ్మాయిని చూసాం కదా, ఇంకా అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చేసింది అనమాట.
అక్కడ ఆడవాళ్ళందరూ మగవాళ్ళ కోసం పూజలు చేస్తుంటే ఇక్కడ చూడండి మగవాళ్ళందరూ ఏం చేస్తున్నారో ఫోటోలు దిగుతున్నారు. ఇక మనం పూజ దగ్గరకు వచ్చేస్తే పూజలో కూర్చున్న ముత్తైదువులందరికీ పసుపు కుంకుమ గంధం ఇస్తున్నారు. ఈ పూజలో తల్లులతో పాటు పిల్లలు కూడా కూర్చున్నారనమాట. ఇక్కడ చూడండి చిన్న లక్ష్మీదేవి ఎంత చక్కగా కూర్చుందో. ఈ బుడ్డిదానికి 4 నెలలే. ఇక్కడ పూజలో కూర్చున్న వాళ్ళందరూ కూడా పల్లెంలో పసుపు వినాయకుడిని చేసి రెడీగా ఉంచి కూర్చున్నారు. కుంకుమ పూజ ఒక్కటే అందరూ కలిపి చేస్తారు. మిగతా పూజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కప్పులో చేస్తున్నారనమాట. కుంకుమ పూజ మొదలయ్యే చివరి నిమిషం వరకు పంతులు గారు ఎవరైనా హ్యాపీగా వచ్చి కుంకుమ పూజలో పాల్గొనొచ్చు అని చెప్పారు. అందుకే ఎక్కడికక్కడ మైక్ లో అనౌన్స్మెంట్స్ ఇస్తూనే ఉన్నారనమాట. ఈసారి దసరా 11 రోజులు వచ్చింది. జనరల్ గా దసరా నవరాత్రుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా కుంకుమ పూజ జరిపించుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటాం. మన పంతులు గారు కుంకుమ పూజకి మంత్రాలు కూడా మొదలు పెట్టేశారు. ఇంకా కుంకుమ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలాగ ఈ తల్లి కొడుకుని చూస్తుంటే సాక్షాత్తు ఆ పార్వతీదేవి తన ఒళ్ళో కుమారస్వామిని కూర్చోబెట్టుకొని పూజ చేస్తున్నట్టయితే నాకు అనిపించింది. ఈ పిల్లాడిని చూడండి, అసలు వాళ్ళ అమ్మని ఇబ్బంది పెట్టకుండా ఎంత చక్కగా కూర్చున్నాడో. పూజ జరుగుతున్నంతసేపు ఈ అమ్మాయి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ గజ్జల చప్పుడు ఎంత బాగా వినిపిస్తుంది అంటే పూజ చేస్తున్నప్పుడు సాక్షాత్తు ఆ అమ్మవారే మన చుట్టూ నడుస్తున్నారా అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకోవడమే.
తీసుకొచ్చిన ప్రసాదాలన్నీ ఆల్రెడీ పంతులు గారు అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టేశారు. ఇంకోసారి అన్నిటిని అమ్మవారికి సమర్పిస్తున్నారు. పూజా కార్యక్రమం అంతా పూర్తయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడైతే ప్రసాదం టైం అన్నమాట. ముందైతే పూజలో కూర్చున్న ఆడవాళ్ళందరికీ ప్రసాదం పంచిపెట్టారు. అందరితో పాటు నా ప్రసాదం కూడా నేను తీసేసుకున్నాను. లోపల కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాయి కాబట్టి ఇంకా బయట ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి. ఇక్కడ బయట పెద్ద పెద్ద బతుకమ్మలను అయితే తయారు చేసి ఉంచారు. అలానే ఆడవాళ్ళు బయట బతుకమ్మ ఆడేటప్పుడు కాళ్ళకి రాళ్ళు అవి గుచ్చుకోకుండా మంచిగా కార్పెట్స్ అయితే వేశారు. పెద్ద పెద్ద లైట్స్, కలర్ఫుల్ పేపర్స్ తో ఈ డెకరేషన్ సింపుల్ అండ్ స్వీట్ గా అనిపించింది. ఇప్పటి వరకు పూజలో ఉంచిన బతుకమ్మనైతే ఇప్పుడు బయటకి తీసుకువెళ్ళబోతున్నారు. నాకైతే మొదటిసారి అండి ఇలా బతుకమ్మను చూడడం. మీకు బతుకమ్మ గురించి తెలుసా? మీరు ఎప్పుడు మొదటిసారి చూసారో కామెంట్స్ లో చెప్పండి. నాకైతే బతుకమ్మ గురించి ఏమీ తెలియదండి, కానీ ఇక్కడ నా తెలంగాణ ఫ్రెండ్స్ ని కనుక్కొని అయితే మీకు చెప్తున్నాను. ఏమైనా తప్పుగా చెప్పుంటే నన్ను కరెక్ట్ చేయండి. సూర్యాస్తమయం అయ్యే సమయానికి ఇంట్లో పూజ చేసిన బతుకమ్మల్ని అందరూ ఇలాగా ఇంటి బయటకు అయితే తీసుకొస్తారు. అందరూ వాళ్ళ వాళ్ళ బతుకమ్మల్ని తీసుకొచ్చి ఒకే దగ్గర ఉంచుతారు. పూర్తిగా అవి నేలకి తగలకుండా వాటి కింద ఒక ప్లేటో లేదంటే పేటో పెడతారు. ఈ దీపపు కాంతుల్లో అమ్మవారి మొహం చూడండి, బంగారంలా మెరిసిపోతుంది. ఇప్పుడు అందరూ కలిపి ఈ బతుకమ్మలకి దండం పెట్టుకొని వాటి చుట్టూ ఆడతారు. బతుకమ్మ చుట్టూ పాటలు పాడి ఆడే ముందు ఇంకొక ప్రక్రియ అయితే ఉందండి. అదేంటో వీళ్ళ మాటల్లోనే విందాం. తెలంగాణలో దసరా అప్పుడు జమ్మి చెట్టు ఆకు తీసుకొని ఒకరికొకరు ఇచ్చుకొని అక్క చెల్లెలకు అందరికి అన్నలకు బావలకు అందరికి ఆశీర్వాదం తీసుకొని సో ఇది తెలంగాణ పద్ధతి. దసరా శుభాకాంక్షలు. దసరా శుభాకాంక్షలు. ఇలా జమ్మి చెట్టు ఆకులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకున్న తర్వాతే బతుకమ్మ ఆడడం అనేది మొదలవుతుందన్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మగుణను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో, అతి సత్యవతి అందు ఉయ్యాలో. ఆడవాళ్ళమందరం ఇలా బతుకమ్మ చుట్టూ చేరిపోయి పాటలు పాడుతూ ఇలా ఆడాం. ఇదే నాకు ఫస్ట్ టైం కాబట్టి మొదలైన దగ్గర నుంచి చివరి వరకు ఆడుతూనే ఉన్నాను. ఇక్కడ పెద్దవాళ్లే కాదండి, పిల్లలు కూడా చాలా ముచ్చటపడి బతుకమ్మ చుట్టూ అయితే ఆడడం జరిగింది. చూడ్డానికే ముద్దొచ్చే ఈ పిల్లలు ఆడుతుంటే ఇంకా ముద్దుగా అనిపించింది. నోములు నోమి ఉయ్యాలో, 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో, వైరుల చేహతమైది ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో, తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో, దాయాదులను బాసి ఉయ్యాలో, ఫలితతో ఆరాజు ఉయ్యాలో, వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని కూర్చి ఉయ్యాలో, ఘనత పొంగునరింక ఉయ్యాలో, ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో, పలికి వరమడుగమని ఉయ్యాలో, నిలిచించి వేడుచు ఉయ్యాలో, జలది తన గర్భమున ఉయ్యాలో. ఉత్తమని వేడగా ఉయ్యాలో, పూగోని మది మెచ్చి ఉయ్యాలో, సత్యవతి గర్భమున ఉయ్యాలో, జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో, అంతలో మునులు ఉయ్యాలో, అక్కడికి వచ్చి ఉయ్యాలో, కపిల గాలవులు ఉయ్యాలో,
కశ్యపాంగి రసులు బియ్యాలో అస్త్రి వశిష్ఠులు బియ్యాలో ఆ కన్యను చూసి బియ్యాలో బతుకనే ఈ తల్లి బియ్యాలో బతుకమ్మయ్య నిరంతరం బియ్యాలో కూరదివరి నుండి బియ్యాలో నియముగా తల్లిదండ్రి బియ్యాలో బతుకమ్మయ్యను పేరు బియ్యాలో ప్రజలంతా అందరూ బియ్యాలో. ఒక పక్క బయటన బతుకమ్మ చుట్టూ ఆడే కార్యక్రమం జరుగుతుంటే ఇక్కడ పంతులు గారు అందరికీ తీర్థం శతకోపం ఇస్తున్నారు. మా దక్షకి ఎక్కడైనా దేవుడు కనిపించినా కుంకుమ బొట్టు కనిపించినా వెంటనే దండం పెట్టుకొని నుదుటిని పెట్టేసుకుంటది. మంచి పిల్ల. నేను చూసేటప్పుడు స్టేజ్ ని కూడా చూసాం కదా, ఇంకా ఇప్పుడు స్టేజ్ ని ఉపయోగించే టైం అయితే వచ్చేసింది. చిన్నపిల్లాడైన ఒక చక్కటి శ్లోకంతో ప్రోగ్రామ్ అయితే మొదలు పెట్టాడు. నీ పాదాలకు వల్ల నాడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా, నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలిని నిన్నాళ్ళకి నిన్నొదిలెంతగా ఎదగాలనుకోనే అమ్మా. జగదీష్ గారు అమ్మ అనుకుంటూ ఇక్కడున్న అందరి కళ్ళల్లోనే నీళ్లు తెప్పించారు. ఈ పిల్ల అయితే ఒక మంచి అన్నమయ్య కీర్తన పాడేసి మమ్మల్ని మంత్రముగ్ధులు చేసేసింది. ఇప్పటి వరకు సాంగ్స్ విన్నాం కదా, ఒక మంచి క్లాసికల్ పర్ఫార్మెన్స్ చూసేద్దామా? క్లాసికల్ నేర్చుకోవడం చాలా కదా, ఒకసారి తన కోసం గట్టిగా. వీడియో స్టార్టింగ్ లో అమ్మవారి చీరలు లక్కీ డిప్ గురించి చెప్పుకున్నాం కదా, ఇక్కడ అదే జరుగుతుంది. ప్రోగ్రామ్ మధ్యలో డిప్ తీసి ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలిచారు. లక్కీ డిప్ లో ఇక్కడున్న ఫ్యామిలీ అయితే ఒక అమ్మవారి చీర అయితే గెలుచుకున్నారనమాట. ఇంతకీ ఈ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చారంటే పాకిస్తాన్ నుంచి. అవునండి, మీరు విన్నది నిజమే. వీళ్ళు పాకిస్తానీ హిందూస్ అన్నమాట. పాకిస్తాన్ లో హిందూస్ ఉన్నారు అని వినడమే గానీ ఫస్ట్ టైం నేను వీళ్ళని ఇలా చూస్తున్నాను. వీళ్ళని చూడగానే నాకైతే ఒకటి అనాలనిపించింది. ఏంటంటే ఇంగ్లీష్ దేవికి జై అనాలనిపించింది. ఇది నిజంగా ఒక మెమొరబుల్ అండ్ గూస్ బంప్స్ మూమెంట్ అన్నమాట. ఇక్కడ ఈవిడ ఒక భరతనాట్యం గురువు. ఆపకుండా 8 minutes నాట్యం చేస్తూనే ఉన్నారు. ఈవిడ చేసే అంతసేపు మిగతా వాళ్ళు కూడా అలానే చూస్తూ ఉన్నారు.
ఎఫెక్ట్స్, తర్వాత పిడుగులు వస్తాయి అనమాట. పిడుగులు పడే ముందు మెరుపులు వస్తాయి కదా, ఇవి మెరుపులు అనమాట. ఇదే ఈ ఈవెంట్ కి లాస్ట్ అండ్ హైలైట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఈ పర్ఫార్మెన్స్ ఆడవాళ్ళు ఎంత అద్భుతంగా చేశారో ఈ ఈవెంట్ ని కూడా ఆడవాళ్లే చేశారనమాట. ఈ దసరా బతుకమ్మ ఈవెంట్ ఏదైతే మీరు చూసారో దీన్ని అంతా లీడ్ తీసుకున్నది జయశ్రీ గారు. ఆవిడ ముందు నిల్చొని మా అందరినీ కూడా ఆవిడతో పాటు ముందుకు నడిపించారు. అలాగే పర్ఫార్మెన్స్ లో అమ్మవారి గెటప్స్ వేసుకున్న వీళ్ళతో కూడా మంచి మంచి ఫొటోస్ తీసేసుకున్నాం. ఇక ఈ కార్యక్రమంలో ఇదే మన లాస్ట్ పార్ట్, బాధాకరమైన పార్ట్ ఏంటంటే బతుకమ్మని పంపించేయడం. ఇప్పటి వరకు ఎంత ఎంజాయ్ చేసామో ఇప్పుడు అంత బాధ అనిపిస్తుంది అనమాట. ఏం పర్లేదు, ఈ మెమోరీస్ మళ్ళీ వచ్చే దసరా వరకు కూడా ఉంటాయి. జనరల్ గా ఈ బతుకమ్మలన్నిటినీ కూడా పారే నీటిలో వదలాలి, అదే చెరువులో గాని నదిలో గాని ఇలా వదలాలన్నమాట. మాకు ఇక్కడ అలాంటి అవైలబిలిటీ లేదు కాబట్టి ఒక చిన్న కుండీని అయితే ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా ఒక్కొక్కరిగా ఇక్కడ బతుకమ్మల్ని అయితే వదులుతున్నారు. బతుకమ్మల్ని నీటిలో వదిలేటప్పుడు కూడా పాటలు అవి పాడుతూ ఉంటారంట. సో ఇక్కడ అందరూ పాటలు పాడండి అని చెప్తున్నారు. ఏమేమి పువ్వప్పుడే గౌరమ్మ, ఏమేమి కాయప్పుడే గౌరమ్మ, తంగేడు పువ్వప్పుడే గౌరమ్మ, తంగేడు కాయప్పుడే గౌరమ్మ, తంగేడు పువ్వప్పుడే గౌరమ్మ, తంగేడు కాయప్పుడే గౌరమ్మ, తంగేడు చెట్టు మీద చిలకాల పాట చిలకాల కందుమ్మ గుడ్డలు రాను నడుగులు తీరు రాను కొన్న పువ్వే గౌరమ్మ, గంజరావు చాలమే గౌరమ్మ. బతుకమ్మల్ని నీటిలో వదిలే ముందు వాటి దగ్గర పెట్టిన పసుపు ముద్దలను అయితే తీసి ఒక చోట పెడతారంట. ఆ పసుపు ముద్దలో ఇంకొంచెం నీళ్లు కలిపి అక్కడే ఉన్న ముత్తైదువులందరూ ఒకరికొకరు రాసుకుంటారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదం కూడా తీసుకోవాలంట. ఇంతకీ ఈ ప్రసాదాలు ఏంటో చూసేద్దాం. పల్లిది నువ్వుల సత్తు, ఓకే, మిక్స్డ్, ఓకే, ఇది చలివిడి, ఓకే. దీన్నే సద్దుల బతుకమ్మంటారండి. సద్దులు అంటే సత్తు పిండి అన్ని రకాలుగా తీసుకొస్తారు. పల్లీలది, నువ్వులది, బెల్లం సత్తు అన్ని రకాలు తీసుకొచ్చి అందరికి ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ పంచుకుంటారు. దీన్నే సద్దుల బతుకమ్మ. ఫైనల్ గా 10 తలల రావణాసురుడి దహనం మనం దసరా జరుపుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ రావణాసురుడి మీద విజయమే. అందుకే ఇంకా దీంతో మన దసరా సంబరాలు అయితే పూర్తయిపోయాయి. ఈ వ్లాగ్ ని లైక్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇట్లు మీ మధువాసు.